హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.3 చెప్పుకోబోతుంటాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో 9th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ రోమన్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ రోమన్ అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? వాట్ వుడ్ బి ది పాసిబుల్ వన్స్ డిజిట్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. అంటే మనకిచ్చిన నెంబర్స్లో స్క్వేర్ చేస్తే 1 డిజిట్ ఏమొస్తుంది, వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఏమొస్తుంది. ఆల్రెడీ వీటి మీద ప్రాబ్లమ్స్ చేసాం మనం, సో మీకు వచ్చేసు. బట్ ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ రోమన్ లాస్ట్లో ఏముంది చూడండి, 1 స్క్వేర్ ఎంత 1 కదా. కాబట్టి లాస్ట్ డిజిట్ ఆర్ ఇన్ వన్స్ ప్లేస్ ఇట్ట కూడా రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు ఇక్కడ లాస్ట్లో 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ 6 ఉంది. 6 స్క్వేర్ ఎంత 36. 6 స్క్వేరు 36. దీనిలో కూడా వన్స్ ప్లేస్లో 6 కదా ఉంది కాబట్టి ఇన్ వన్స్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ దీనికి రండి, దీనిలో 1 ఉంది, సో 1 వస్తుంది. ఇదే ఆన్సర్ ఎత్తి రాసింది, ఏం కాదు. ఇది 5 ఉంది. 5 స్క్వేర్ మనకు తెలుసు ఎంత, 5 స్క్వేర్ 25. అంటే 5కి 5 వస్తుంది. ఇక్కడ మీరు కానీ బాగా గమనిస్తే 1కి 1 వచ్చింది వన్స్ ప్లేస్లో, 6కి 6 వచ్చింది వన్స్ ప్లేస్లో, 5కి 5 వచ్చింది వన్స్ ప్లేస్లో. అదే మరి 0కి 0 వస్తుంది. ఓకేనా, స్క్వేర్స్లో ఇవి కొంచెం లాజిక్స్ అక్కడక్కడ మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, ఇదేమి రాయొచ్చు, ఇన్ వన్స్ ప్లేస్ 5 అయిపోయింది. ఫస్ట్ వన్ చూసారా ఎంత ఈజీనో. ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. సెకండ్ ఏమి ఇచ్చాను, వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఫైండ్ ది నెంబర్స్ విచ్ ఆర్ షోర్లీ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయకుండా చేయాలి. అది ఎలా, ఇదే లాజిక్. ఓకేనా, లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలి, లాస్ట్ డిజిట్ మీరు కానీ 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు 4 స్క్వేరు 5 స్క్వేరు 6 స్క్వేరు 7 స్క్వేరు 8 స్క్వేరు 9 స్క్వేరు 10 స్క్వేరు ఇవి కానీ అబ్జర్వ్ చేస్తే వాటికున్న లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉండేది ఏమొస్తుందంటే 1 4 9 6 5 0 ఇవే వస్తాయి. రిమైనింగ్ ఉండవు. అవే రిపీట్ కూడా అవుతాయి. వాటిని బేస్ చేసుకొని కదా ఈ 4 చేసాం. సో అవి కానీ వన్స్ ప్లేస్లో ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని. అంటే ఛాన్స్ మాత్రమే ఉంటుంది, ప్రతిదీ అవ్వదు. ఛాన్స్ మేబీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 4 ఉంది, 4 పర్ఫెక్ట్, 14 పర్ఫెక్ట్ కాదు. ఓకేనా, అంటే 4 వన్స్ ప్లేస్లో ఉంటే అయ్యే ఛాన్స్ ఉంది, అలా అని ప్రతిదీ అవుతుందని లేదు. కానీ మిగిలిన రిమైనింగ్ ఏమేమి ఉంది ఇక్కడ చూడండి, లేనిదేమి 2 లేదు, 3 లేదు, 7 లేదు, 8 లేదు. ఇవి కానీ ఉంటే 100% పర్ఫెక్ట్ రూట్ కాదు. ఓకేనా, ఇక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఛాన్స్ అన్నదే లేదు, గ్యారంటీ చెప్పేయచ్చు, అది పర్ఫెక్ట్ రూట్ కాదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు దానికి. ఇప్పుడు అదే లాజిక్తో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమి 3. సో ఇట్ ఈస్
నాట్ పర్ఫెక్ట్ రూట్ లేదా పర్ఫెక్ట్ స్క్వేర్. మనం స్క్వేర్ గురించే కదా మాట్లాడుతాను. పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ నెంబర్ అని ఇవ్వచ్చు లేదా స్క్వేర్ అని కూడా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. పర్ఫెక్ట్ నెంబర్ లేదా పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ బికాస్ లాస్ట్ డిజిట్ ఈస్ 3 లేదా 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్ అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ దాన్ని ట్రై చేద్దాం. ఓకే, ఇక చూడండి 7 కూడా రాదని చెప్పిన. సో ఏం రాయొచ్చు? ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్, సో కాదు, బికాస్ 7 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. సో మన ఇష్టం, మనం ఇలా రాసినా ఒకటే మీనింగ్, ఎలా రాసినా తప్పులేదు, ఎలాగన్నా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏముంది? 8 ఉండొచ్చా? ఉండకూడదే, కాబట్టి ఇది కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ 8 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. మరి ఇది 4th 1 ఉంది అంటే ఛాన్స్ ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, అవ్వకుండా కూడా పోవచ్చు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తారు అనే డౌట్ వద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్స్ దాకా ఖచ్చితంగా మనకు వచ్చి తీరాలి. అందులో 21 స్క్వేర్ ఖచ్చితంగా నేర్చుకొని ఉంటాం, అది 441. ఓకేనా. అందువల్ల మనమేమి ఆల్రెడీ వచ్చేసి కాబట్టి అది క్యాలిక్యులేషన్ చేయని లెక్కే. ఓకేనా. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కామా స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ 21. ఇది ఆన్సర్. చూడండి, చాలా సింపుల్. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువగా జాగ్రత్తగా చేస్తే మనకి మ్యాథ్స్ అంత బాగా వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడా యూజ్ చేయలేకపోతానని బాధొద్దు, ఫ్యూచర్లో ఇవి చాలా యూస్ అవుతుంది. 9th క్లాస్లో 10thలో అయితే చాలా యూస్, వీటి వల్ల ఎన్నో చాప్టర్స్ వస్తాయి. మనకున్న చాప్టర్స్లో ఈ చాప్టర్ పేరు ఉండకపోవచ్చు, బట్ ఈ స్క్వేర్ రూట్స్ ఖచ్చితంగా 10thలో కనీసం 4-5 చాప్టర్స్లో యూజ్ చేస్తాం. లక్ బాగుంటే 7-8 చాప్టర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. కాబట్టి నీట్గా రాసుకోండి, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 3rd ప్రాబ్లం. క్వశ్చన్ చూశారంటే ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 100 and 169 బై యూజింగ్ ది మెథడ్ ఆఫ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. అంటే సబ్ట్రాక్షన్ మెథడ్. నార్మల్గా వాడు మెథడ్ మెన్షన్ చేయలేదనుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడేస్తాం స్క్వేర్ రూట్కి. కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడే వాడాలి. ఓకేనా. ఫస్ట్ 100. సో 100 ఏం చెప్పాను ఆల్రెడీ మీకు? 100 నెరా స్టెప్ 1. ఓకేనా. స్టెప్ 1 100. సో 100 మైనస్ 1. ఎందుకు 1? ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ 1 చూడండి. 1 2 1 3 5 7 9 ఇలా సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. వీటిని ఎంత వస్తుంది? 99. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 99. ఇక్కడ వచ్చిన ఆన్సర్ మైనస్ దీని తర్వాత ఆడ్ నెంబర్ 3 96. నెక్స్ట్ థర్డ్ 1 96 మైనస్ 5 ఎంత? 91. చూడండి, ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫోర్త్ 1 91 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 84.
ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకి స్క్వేర్ 100 తెలుసు, 10 స్క్వేర్ అని. సో 10 స్టెప్పుల్లో ఆన్సర్ వస్తుంది. చూడండి ఎంత, 84 మైనస్ 9, 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 75. సో 6th వన్ 75 మైనస్ 11, సబ్ట్రాక్షన్ చేస్తే 64. నెక్స్ట్ 7th స్టెప్ 64 మైనస్ 13 ఎంత అవుతుంది, 51 అవుతుంది. సబ్ట్రాక్షన్ 8th 51 మైనస్ 15. సో 51 మైనస్ 15 చేస్తే ఎంత, 36. ఓకేనా. సో ఇప్పుడు 9th స్టెప్ 36 మైనస్ 17 ఎంత అవుతుంది చూడండి, 19 వస్తుంది. సో లాస్ట్ 10th స్టెప్ 19 మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, కరెక్ట్గా 10th స్టెప్ మనకి తెలుసు కాబట్టి ఈజీగా తెలుసు. ఇక్కడ రాస్తాం, ఇన్ 10th స్టెప్ వి గెట్ 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఆన్సర్. చూసారా. నెక్స్ట్ మీరు కానీ నేర్చుకోనుంటే 169కి కూడా తెలుసు ఎంత, 13 అంటే 13 స్టెప్పులు, 13 స్టెప్స్ వేయాలి. ఓకేనా. మనకు ఆల్రెడీ తెలుసు కానీ 13th వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో రూట్ ఆఫ్ 169, ఇక్కడ కూడా రూట్ వేసుకుంటాం. స్టెప్ 1 ఏమి, 169 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 168. సెకండ్ స్టెప్ 168 మైనస్ 3 165. సో థర్డ్ స్టెప్ 165 మైనస్ 5 160. ఫోర్త్ స్టెప్ 160 మైనస్ 5 తర్వాత ఎంత, 7 153. మీరు ప్రాక్టీస్ చేశారంటే సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. అదేవిధంగా మల్టిప్లికేషన్స్ కూడా వచ్చేస్తాయి. మనకి ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ వస్తుందో అంత ఫాస్ట్గా మ్యాథ్స్ అయిపోతుంది. సో నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన పని లేదు. ఎంత చూడండి, 153 మైనస్ 9. సో ఇక 3 6 అంటే 144. నెక్స్ట్ ఏమి, 6th వన్ 144 మైనస్ 11 133. నెక్స్ట్ 7th స్టెప్ 133 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 120. సో 8th స్టెప్ 120 మైనస్ 115 ఈజ్ ఈక్వల్ టు 105. 9th స్టెప్ 105 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 88. ఒకసారి లెక్క వేసుకోండి, సరిపోయింది. 10th స్టెప్ 88 మైనస్ 90 69. సో 69 మైనస్ 21. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అనమాట 48. నెక్స్ట్ 12th వన్ 48 మైనస్, దగ్గరికి వచ్చేసాం చూడండి, 48 మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు 25. సో 13 ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయింది చూడండి. ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25. సో 0 వచ్చేసింది. ఏ స్టెప్లో, 13th స్టెప్లో. ఇన్ 13th స్టెప్ వి గెట్ 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఆన్సర్. చూడండి, కొంచెం స్టెప్పులు పెద్దవి, తప్పదు రాసుకోవాల్సిందే, ఎందుకంటే వాడే మెన్షన్ చేసేసాడు ఏ మెథడ్ అనేది. ఓకేనా, నీట్గా రాసుకోండి. సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మన 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీద వీడియోస్ చేస్తాను.
అవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, చూశారు కదా క్లాసు. మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా కొంచెం మన ఛానల్ని గ్రో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.